నమస్తే వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటిస్ తో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడుతున్నా షుగర్ కంట్రోల్లోకి రావడం లేదా? నరాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? వీటికి అలోపతి మెడిసిన్ సంవత్సరాల తరబడి వాడుతూ విసిగిపోయారా? మరి వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్ గారు. నమస్తే మేడం. నమస్తే. సో రీసెంట్ టైమ్స్లో ఏజ్తో సంబంధం లేకుండా ఎక్కువ మందిలో మనం డయాబెటిస్ అనేది చూస్తున్నాం. అండ్ దీనికి రీజన్స్ ఏంటంటారు? ఎస్, సో ఈరోజు టైంలో మనం ఎక్కువ శాతం చూసే కండిషన్స్లో ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ అంటే నార్మల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మన బ్రెయిన్ ద్వారా ఏదైతే కంట్రోల్ అవుతుందో అలాంటి హార్మోన్స్లో ఒక చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అనేది ఇన్సులిన్ హార్మోన్. నార్మల్గా ఇన్సులిన్ హార్మోన్ అనేది ఎవరికైనా కూడా అట్లీస్ట్ ఒక 50 years ఏజ్ వచ్చే వరకు నార్మల్గా ఇది రిలీజ్ అవుతూ ఉంటుంది. మన ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఉంటుంది. సో నార్మల్గా మన బాడీ లోపల షుగర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, ఎక్కువ ఉండొద్దు, మరీ తక్కువగా ఉండొద్దు. సో 2 హార్మోన్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. ఇన్సులిన్ అనేది నార్మల్గా షుగర్కి తగ్గడానికి రెస్పాన్సిబుల్ ఉంటుంది. అలాగే మనకు గ్లూకేగన్ ఒక హార్మోన్ ఉంటుంది, అది షుగర్ అనేది మరీ తక్కువ కాకుండా చూసుకుంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ అనేది అబ్నార్మల్గా జరుగుతుందో దాంట్లో అబ్నార్మల్ ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ఫంక్షన్స్ ద్వారా ఏదైతే నార్మల్గా ఇప్పుడు జరగట్లేదు దాంట్లో ఒక అబ్నార్మల్ ప్రాబ్లం, మన మెడికల్ టర్మ్స్లో దానికి డయాబెటీస్ అనేది అంటూ ఉంటాము. నార్మల్గా డయాబెటీస్ అంటే అడల్ట్స్ లోపల టైప్ 2 డయాబెటీస్ అంటే నార్మల్గా ఈ ఇన్సులిన్ తగ్గడం ఏదైతే జరుగుతుంది దాంట్లో 2 టైప్స్ అనేది ఉంటుంది. మనకు ఒక చిన్న ఏజ్ నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది మరీ స్టాప్ అయిపోవడం, దానికి టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్లో టైప్ 2 డయాబెటీస్ ఏదైతే అడల్ట్స్లో 18 years తర్వాత ఏదైతే వచ్చే ప్రాబ్లం ఉంటుందో దానికి డయాబెటీస్ అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే మనకు స్ట్రెస్ అనేది ఎక్కువగా అవుతుంది, మన లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా ఉండకపోవడం, అంటే సరిగ్గా నిద్ర లేకపోవడం, ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం, అండ్ చిన్న ఏజ్ నుంచి ఒక లైఫ్ స్టైల్లో ఎక్కువగా స్పెషల్గా ఏదైతే ఈరోజు సాఫ్ట్ డ్రింక్స్ కానీ షుగర్ ఐటమ్స్ కానీ ఎక్కువగా తీసుకోవడం, ఈరోజు మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏదైతే అంటూ ఉంటామో అది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. కాబట్టి ఈరోజు చిన్న ఏజ్లో ఈ ఇన్సులిన్ మన సెల్స్ ఏదైతే ఉంటుందో ఇన్సులిన్ చేసే కెపాసిటీ, అంటే మన సెల్స్ లోపల నార్మల్గా ఇన్సులిన్ అనేది ఎంటర్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఈ కెపాసిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో నార్మల్గా ఆ ప్రాబ్లం అనేది బ్లడ్ లోపల షుగర్ ఎక్కువ చేయడం అనేది ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లంకి మెడికల్ టర్మ్స్లో మనం డయాబెటీస్ అంటూ ఉంటాము, టైప్ 2 డయాబెటీస్. సో నార్మల్గా ఇది రావడానికి కారణాలు మేజర్గా ఒక పువర్ లైఫ్ స్టైల్. మీ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉంది, వాళ్ళకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వచ్చిందంటే డెఫినెట్గా అది నార్మల్. కాకపోతే చిన్న ఏజ్లో ఈరోజు డయాబెటీస్ రావడానికి మేజర్గా రీజన్స్ ఒక పువర్ లైఫ్ స్టైల్. అండ్ అంటే ఇన్సులిన్ మీదకి చాలా కాలం నుంచి డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఇన్సులిన్ మీదకి వెళ్తారు కదా, అలాంటి వాళ్ళకు కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందంటారు? ఎస్. సో నార్మల్గా మనకు ఈ డయాబెటీస్ అనేది లాస్ట్ ఒక 10 yearsలో మన ఇండియా అనేది టైప్ 2 డయాబెటీస్ అంటే ఈ డయాబెటీస్లో ఏదైతే అడల్ట్స్లో అవుతుంది అది టాప్లో, అంటే వరల్డ్లో చాలా టాప్లో వచ్చేసింది. సో లాస్ట్ 10 yearsలో జరిగింది ఎగ్జాక్ట్గా ఏంటిది, దేనివల్ల చిన్న ఏజ్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే 50 years తర్వాత లేకపోతే 45 years వరకు రాకూడదు అది చిన్న ఏజ్లో వస్తుంది. చిన్న ఏజ్ అంటే 25-30 years ఏజ్లో కూడా రావడానికి మేజర్గా రీజన్స్ అనేది ఒక అబ్నార్మల్ లైఫ్ స్టైల్. సో నార్మల్గా ఈ ప్రాబ్లమ్కి స్టార్టింగ్లో ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే జనరల్గా డాక్టర్స్ ఇస్తూ ఉంటారు, డయట్ అండ్ ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే కొంతమందికి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత డయట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఈ షుగర్ అనేది జనరల్గా ఎప్పుడైతే చెకప్ చేస్తారో అప్పుడు నార్మల్గా అనేది జనరల్గా ఉండదు. స్పెషల్గా మీకు పోస్ట్ లంచ్ అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత 90 minutes తర్వాత ఎప్పుడైతే షుగర్ అనేది 300+ అనేది వస్తుంది బ్లడ్ షుగర్, అలాంటి పేషెంట్స్కి డాక్టర్స్ అనేది ఇన్సులిన్ తప్పకుండా యూజ్ చేయాలని చెప్తూ ఉంటారు. కాకపోతే దానికంటే ముందు ఒక 1 month 2 months వరకు డాక్టర్స్ ప్రైమరీ ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో దానివల్ల చూస్తూ ఉంటారు వెదర్ పేషెంట్కి అనేది ట్రీట్మెంట్ రెస్పాండ్ అవుతుందా లేదా. కంటిన్యూస్గా మీకు అది పోస్ట్ లంచ్ అనేది 300+ ఉన్నది, 350-400 వరకు ఉన్నదంటే అలాంటి పేషెంట్స్కి కొంతకాలం వరకు ఇన్సులిన్ తప్పకుండా యూజ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత అది నార్మల్ అయిపోయిన తర్వాత అగైన్ నార్మల్ టాబ్లెట్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ మాత్రమే చేసుకోమని చెప్తూ ఉంటారు. ఇదైన తర్వాత కూడా కొంతమంది పేషెంట్స్కి నార్మల్గా ఈ ఇన్సులిన్ అనేది
తక్కువగా ఉంటుంది అండ్ బ్లడ్ షుగర్ అనేది చాలా హై ఉంటుంది. అలాంటి వాళ్ళకి డాక్టర్స్ ఖచ్చితంగా ఇన్సులిన్ మాత్రమే యూజ్ చేయాలని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి లైఫ్ టైం ఇన్సులిన్ అనేది కంపల్సరీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి పాసిబిలిటీ ఉన్నది. ఇన్సులిన్ అనేది నార్మల్గా మీకు తగ్గడం అనేది జరుగుతుంది అండ్ కొన్ని ఇయర్స్ తర్వాత అంటే చాలా కాలం తర్వాత ఇన్సులిన్ అనేది మినిమం రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది ఎవరైతే ఇన్సులిన్ ఆల్రెడీ వాడుతున్నారో అలాంటి వాళ్ళ కోసానికి జనరల్గా హోమియోపతిలో ఉన్న స్కోప్ అనేది ఉంటుంది. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు వెంకట స్వామి గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడంతో. సార్ నమస్తే, చెప్పండి సార్. ఎస్ సార్ చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి సార్. మీ ఏజ్ చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డయాబెటీస్ ఉందా మీకు? 28 years. ఓకే, సో ఫస్ట్ టైం మీకు ఇది డయాగ్నోసిస్ ఎప్పుడైంది, ఎప్పుడు తెలిసింది మీకు, అండ్ లక్షణాలు ఎలాగా స్టార్ట్ అయినాయి, ప్రెసెంట్గా మెడిసిన్స్ ఏం వాడుతున్నారు? 4 years. ఓకే అండి, మెడిసిన్స్ ఎన్నిసార్లు వాడుతున్నారు? 2 times ఒకసారా? 1 time వాడుతున్నా. ఫస్ట్ ఇన్సులిన్ వాడిన ఒక 2 months. రైట్. మళ్ళీ తర్వాత మీరు ఇప్పుడు జాబ్ చేస్తారా, ఏం చేస్తారు మీరు? జాబ్ చేస్తారు. అండ్ మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు ప్రెసెంట్గా మీరు 3 monthsకి ఒకసారి బ్లడ్ చెకప్ చేసుకున్నప్పుడు షుగర్ నార్మల్గా వస్తుందా, రావట్లేదా సార్? ఎంత వస్తుంది? ఎంత వస్తుంది సార్? 250+ ఉంటుందా? రైట్. వెయిట్ లాస్ ఏమైనా అవుతున్నారా మీరు? ఓకే అండి, ఫైన్. సరే అయితే మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి, నేను మీకు కరెక్ట్గా గైడెన్స్ అనేది ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి ప్రెసెంట్గా 28 years ఉంది. లాస్ట్ ఒక 4 years నుంచి డయాబెటీస్ అనేది ఉంది. అంటే ఒక చిన్న ఏజ్లో 24 yearsలో డయాబెటీస్ అనేది రావడం జరిగింది. ప్రెసెంట్గా ట్యాబ్లెట్ ఒక 1 time మాత్రమే వేసుకుంటున్నారు అండ్ జాబ్ చేస్తున్నారు. ప్రెసెంట్గా షుగర్ అనేది కంట్రోల్లో లేదు. సో ఇలాంటి కేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ యంగ్ ఏజ్లో, చిన్న ఏజ్లో ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, డయాబెటీస్ కంట్రోల్ అవ్వట్లేదు, చాలా చాలా ఇంపార్టెంట్. సార్ నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే మీరు డెఫినెట్గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మాత్రం అనేది మీరు పార్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. అంటే మార్నింగ్ అట్లీస్ట్ ఒక 30 minutes మీరు ఎక్సర్సైజ్ చేయండి. హెవీ ఎక్సర్సైజెస్, రన్నింగ్, జాగింగ్ అనేది జనరల్గా నేను మీకు రికమెండ్ చేయను. బట్ ఎస్, లో ఇంటెన్సిటీ అంటే వాకింగ్, యోగా ఎక్సర్సైజెస్ తప్పకుండా మీరు చేయాల్సి ఉంటుంది. సెకండ్, స్ట్రెస్. మీకు 24 yearsలో వచ్చిందంటే డెఫినెట్గా లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా ఉండకపోతేనే వస్తుంది. సెకండ్, హెవీగా స్ట్రెస్ ఉంటే వస్తుంది. సో ఇవి 2 మీరు చేంజెస్ చేసుకుంటే డెఫినెట్గా మీకు మెడిసిన్స్ కూడా సూట్ అవుతాయి. అండ్ ఫుడ్లో జనరల్గా ఎక్కువగా మీకు ఏదైతే షుగర్ ఐటమ్స్ ఉంటాయి, నార్మల్గా మనం రైస్ తింటే కూడా అది వెంటనే షుగర్లో మారిపోతూ ఉంటుంది. సో ఇది ఇలాంటి రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా ఎక్కడైతే మనకు GI ఏదైతే లో ఉంటుంది, అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ లో ఉంటుంది, అలాంటి ఫుడ్స్ మీరు తీసుకోండి. గూగుల్లో కరెక్ట్గా మీకు ఒక షీట్ అనేది వస్తుంది. GI ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ అనేది డయాబెటిక్ ఫ్రెండ్లీ ఉంటాయి. అంటే అది తీసుకున్న తర్వాత నార్మల్గా మన బాడీ లోపల మన బ్లడ్ షుగర్ ఏదైతే ఉందో అది వెంటనే పెరగదు, అది స్పైక్ అనేది అవ్వదు. సో డెఫినెట్గా మీరు ఇలాంటివి చిన్నవి ఏదైతే మేనేజ్మెంట్ ఉందో అది చేసుకుంటూ మెడిసిన్స్ యూస్ చేస్తే మాత్రమే మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఒక నెక్స్ట్ 3 yearsలో ప్రెసెంట్గా మీకు ఛాన్సెస్ ఉన్నాయి 90%. షుగర్ అంటే డయాబెటీస్ అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మీకు దీని గురించి కొంచెం ఎక్కువగా ఫోకస్ ఇచ్చి అండ్ కొంచెం హార్డ్ వర్క్ చేస్తే పాసిబుల్ అనేది ఉంటుంది. సో దట్ చిన్న ఏజ్లో డయాబెటీస్ రావడం వల్ల మీకు డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఏదైతే మనం నెక్స్ట్గా డిస్కస్ చేసుకుందాం అవి కూడా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొంచెం సీరియస్గా డెఫినెట్గా మీరు ఫాలో అనేది చేయండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు సురేష్ గౌడ్ గారు మెదక్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. సార్ సార్ నమస్తే సురేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి సార్. నాకు ఒక 15 days నుంచి బాగా మేడం, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడరా? 15 days నుంచి మాకు కాళ్ళు బాగా లాగుతున్నాయి. రైట్. తీర్చినాం మేడం, కాళ్ళు బాగా లాగుతున్నాయి మేడం. యూరిన్ వస్తుంది బాగా. నైట్ టైంలో ఒక 3-4 times వస్తున్నాయి. డేలో కూడా వస్తుంది. మేము మామూలుగా నార్మల్ గా RMP దగ్గర చెక్ చేయించుకుంటే 176 ఉంది టిఫిన్ చేసిన తర్వాత. ఓకే, అది షుగర్ కిందకి వస్తుందా అని కొంచెం మేడం మాకు. ఓకే సార్, మీ ఏజ్ ఎంత ప్రెసెంట్గా? 53 years సార్.
53 years. ఓకే సార్, రైట్ సార్. మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి, నేను మీకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి ఇప్పుడు 53 years అనేది ఉంది, 50+ ఏజ్ ఉన్నది. లాస్ట్ 15-20 days నుంచి కాళ్ళలో తిమ్మిర్లు అండ్ నొప్పులు అది ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఫ్రీక్వెంట్ యూరిన్ అనేది ఎక్కువగా జనరల్గా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఇలాంటి కండిషన్స్లో. క్వశ్చన్ ఏంటంటే పోస్ట్ లంచ్ అంటే నార్మల్గా మార్నింగ్ ఫుడ్ తీసుకున్న తర్వాత బ్లడ్ షుగర్ 176 అని అన్నారు. సో ఇది డయాబెటీసా కాదా, ఇది క్వశ్చన్. సార్ చూడండి, 50+ ఏజ్లో ప్రజెంట్గా మీకు మెడిసిన్ స్టార్ట్ చేయలేదు. సో డాక్టర్ అనేది మీకు జనరల్గా కొన్ని డేస్ అబ్జర్వేషన్లో ఉంచుకుంటారు. అంటే ఇంకొక 15-20 daysలో అగైన్ మీరు కొంచెం ఎక్సర్సైజ్ అనేది సరిగ్గా రెగ్యులర్గా చేయండి. నేను చెప్పినట్లు వాకింగ్ కానీ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మీరు చేయండి. అండ్ మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో అది హెల్దీ ఫుడ్ తీసుకోండి, లో GI ఫుడ్ అనేది తీసుకోండి. దాని తర్వాత 15 days తర్వాత కూడా ఇది ఫుడ్ ఏదైతే మీరు తీసుకున్న తర్వాత 176 వస్తుంది, అది 150 వరకు వస్తే బెటర్. అయితే మీకు షుగర్ లేదు, దాని తర్వాత మీరు లైఫ్ స్టైల్ నేను చెప్పినట్లు మీరు దానికి అలాగే కంటిన్యూ చేస్తే మీకు షుగర్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా మీకు ప్రెజెంట్గా ప్రీ డయాబెటిక్ కండిషన్లో మీరు ఉన్నారు. ప్రీ డయాబెటిక్ అంటే షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఇది డయాబెటీస్లో మారే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నది. ప్రెజెంట్గా మీరు డయట్ అండ్ ఎక్సర్సైజెస్ హెల్తీగా చేయండి, ఎక్కువగా వెజిటబుల్స్ అనేది ఎక్కువగా తీసుకోండి, ఫ్రూట్స్ తక్కువగా తీసుకోండి, అండ్ స్వీట్స్ అనేది తక్కువగా తీసుకోండి, అండ్ కొంచెం వాకింగ్ అనేది డెఫినెట్గా చేయండి. ఛాన్సెస్ ఉన్నాయి మేబీ రివర్స్ అవుతుంది, అవ్వకపోయినా కూడా ఈ స్టేజ్లో మీకు ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇన్ కేస్ మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్కి కన్సల్ట్ అవ్వాల్సి అనుకుంటే రిపోర్ట్స్ తీసుకొని డెఫినెట్గా రండి సార్. ప్రెజెంట్గా మీరు డయాబెటీస్లో లేరు, ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నారు. డయాబెటీస్లో వెళ్ళిపోకూడదు కాబట్టి మీరు ఇప్పటి నుంచే కొంచెం వర్క్ అనేది చేయండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, సుజాత గారు విజయవాడ నుంచి. నమస్తే అండి సుజాత గారు. నమస్తే అండి. చెప్పమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడంతో. ఇప్పుడు చెప్పిందంతా ఎవరి కోసం? నమస్తే సుజాత గారు, నేను డాక్టర్ కుముద్. మీ ప్రాబ్లం చెప్పండి. ఇంతకుముందు వేరే కాలర్ ఉండే, మీ ప్రాబ్లం చెప్పండి. 1 year బ్యాక్ షుగర్ అటాక్ అయిందమ్మా. రైట్. షుగర్ అటాక్ అయింది, తర్వాత స్టార్టింగ్ తోనే 400 రేంజ్ లో వచ్చిందన్నమాట. ఓకే. ఆ తర్వాత ఏమైందంటే నేను హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. 15 days లో నాకు తగ్గిపోయింది, రైట్, లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత డాక్టర్ గారు ఏమన్నారంటే ఇంకా మీరు మెడిసిన్స్ స్లోగా ఒక టాబ్లెట్ యూజ్ చేయండి అన్నారు. 1 టాబ్లెట్ వేసుకున్నాను, అది ఇప్పుడు అసలు నేనేమి. ఓకే చెప్పండి. ఎస్ సుజాత గారు చెప్పండి. అదేనమ్మా, ఇప్పుడు నేను టాబ్లెట్ కంటిన్యూ చెయ్యాలా అక్కర్లేదా, నాకు డౌట్ అమ్మా. ఓకే అండి. సుజాత గారు మీ ఏజ్ ఎంత ప్రస్తుతంగా? నాది ఇప్పుడు 59 years కదా. థైరాయిడ్ కానీ బీపీ కానీ ఉందా మీకు? లేదమ్మా. లేదు. ఓకే రైట్. మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి, నేను మీకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఇస్తాను. సుజాత గారు ఏజ్ వచ్చేసి 59, అంటే అప్రాక్సిమేట్గా ఒక 60 years దగ్గరలో ఉన్నారు. క్వశ్చన్ ఏంటంటే 1 year బిఫోర్ డయాబెటీస్ కరెక్ట్గా 400+ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు స్టార్టింగ్లో ఎప్పుడైతే ఫస్ట్ టైం డయాగ్నోజ్ అవుతుందో అప్పుడు చాలా హై రేంజ్లో వస్తుంది. నెక్స్ట్ 2-3 monthsలో డాక్టర్స్ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత నార్మల్ అయిపోతుంది. అండ్ ప్రెజెంట్గా లైఫ్ టైం ఒక మెడిసిన్ ఒక టాబ్లెట్ వేసుకోమని చెప్పారు. బీపీ కానీ థైరాయిడ్ కానీ లేదు. సుజాత గారు, నేను మీకు ఒక ఆన్సర్ కరెక్ట్గా ఇస్తాను. చాలామంది ఈరోజు కొన్ని జనరల్గా సోషల్ మీడియాలో అట్లా వస్తూ ఉంటుంది, మెడిసిన్స్ వాడొద్దు అని చెప్తూ ఉంటారు. ఇది జనరల్గా తప్పు. మీకు మెడికల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మీకు డాక్టర్ ఒక టాబ్లెట్ కంటిన్యూగా యూస్ చేయమని చెప్పారు, అది మీరు ఖచ్చితంగా యూస్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ ఈ ఏజ్లో 100% షుగర్ రివర్స్ అవ్వడం అనేది 100% పాసిబుల్ ఉండదు. కంట్రోల్ డెఫినెట్గా ఉంటుంది, కాకపోతే ఆ టాబ్లెట్ మీరు మానేస్తే మీరు అగైన్ మీకు ఏదైతే స్టార్టింగ్లో 400+ రేంజ్లో వచ్చింది షుగర్, అది అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇంకా ఎక్కువగా సివియర్గా అంటే ఇంకెక్కువగా ప్రాబ్లం అనేది మీకు ఎక్కువగా అవుతుంది. మీకు ఒక టాబ్లెట్ వేసుకోవడం వల్ల మీరు హ్యాపీగా ఉంటారు, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. సెకండ్, మీకు ఇప్పుడు బీపీ అండ్ థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ లేదు, హార్ట్ ప్రాబ్లమ్స్ లేదు. ఇప్పుడు మీకు ఒక టాబ్లెట్ మీరు కంటిన్యూ చేయకపోతే మీకు వేరే ప్రాబ్లమ్స్, హార్ట్కి కానీ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఏదైతే డయాబెటీస్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో మెడిసిన్స్ లేకపోవడం ద్వారా, అది వచ్చే ఛాన్సెస్ ఫ్యూచర్లో ఉంటుంది. అండ్ ఈ ఏజ్లో తొందరగా వస్తుంది. సో డెఫినెట్గా మీరు ఈ ఒక్క టాబ్లెట్ కంటిన్యూ యూజ్ చేయాల్సి ఉంటుంది. మీకు షుగర్ ఎంత నార్మల్ అయినా సరే ఈ టాబ్లెట్ మీరు లైఫ్ టైం వాడాల్సి ఉంటుంది.
మీకు కావాలంటే సపోజ్ ఇంకా నేను ఈ షుగర్ ట్యాబ్లెట్ కూడా 1 నుంచి హాఫ్ చేయాలనుకుంటే మీరు ఒక 6 months 1 year వరకు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కొంచెం నేను చెప్పినట్లు లో GI ఐటమ్స్ అనేది మీరు తీసుకోండి అండ్ కొంచెం వాకింగ్ అట్లా చేయండి. ఈ ఏజ్లో వాకింగ్ కూడా ఎక్కువ చేస్తే మోకాలు నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో డెఫినెట్గా ఆన్సర్ ఏంటంటే మీరు తప్పకుండా ఈ ట్యాబ్లెట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే డయాబెటీస్తో సఫర్ అవుతున్నారో ఎవరు కూడా మెడిసిన్స్ వాడకుండా నేను 100% నార్మల్ అయిపోతా అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది జనరల్గా జరగదు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. రవికుమార్ గారు నిజామాబాద్ నుంచి. నమస్తే అండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ ప్రాబ్లం చెప్పండి మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎస్ మేడం, నాకు 3 months బ్యాక్ క్రానిక్ బ్రాంకైటిస్ సర్జరీ జరిగింది. రైట్. సర్జరీ తర్వాత నాకు డాక్టర్ ఇంజెక్షన్స్ ప్రిస్క్రైబ్ చేసినారు. రైట్ మేడం, నాకు 3 months బ్యాక్ సర్జరీ అయింది. ఎస్ సార్. సో ప్యాంక్రియాస్ కంప్లీట్గా రిమూవ్ చేసేసారా సార్? 70% రిమూవ్ చేసినారు మేడం. రైట్. ఓకే. సో ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇన్సులిన్ ఇస్తున్నారా సార్? ఇప్పుడు నేను బిఫోర్ ఫుడ్ హ్యూమన్ తీసుకుంటున్నాను. రైట్. నైట్ కి ట్రేసిబా తీసుకుంటున్నాను మేడం. రైట్. అయితే నాకు తినక ముందు బాగానే ఉంటుంది. కరెక్ట్ సార్, చెప్పండి. మళ్ళీ తిన్న తర్వాత నాకు 250-300 అట్లా వస్తుంది మేడం. రైట్ సార్. మీ ఏజ్ ఎంత సార్? ఏజ్ 44 మేడం. నాకు తిన్న తర్వాత నాకు ఎక్కువ అవుతుంది. ఓకే సార్. సో ఇది మీకు దాని గురించి అగైన్ సెపరేట్గా మెడిసిన్స్ కూడా ఇచ్చారా? ఓన్లీ ఇంజెక్షన్స్ మీదనే ఉన్నారా సార్? ఈ మెడిసిన్ ఓన్లీ ఇంజెక్షన్ 2 injections మేడం. ఓన్లీ ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అనేది లేదు. రైట్ సార్, నో ప్రాబ్లం సార్. మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి, నేను కరెక్ట్ అయినా మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగినట్లు 40+ ఏజ్ అనేది ఉంది. ఒక 3 months బ్యాక్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము. ప్యాంక్రియాస్లోకి వెళ్ళి మన ఇన్సులిన్ అండ్ గ్లూకెగన్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఏదైతే మన బ్లడ్ షుగర్కి 100% నార్మల్ ఉంచుతుంది. నార్మల్గా అది మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువ కాకుండా ఈ ప్యాంక్రియాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ప్యాంక్రియాటైటిస్ అంటే ఈ ప్యాంక్రియాస్ లోపల ఎలాంటి వాపు కానీ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఏదో ఒక రీజన్ వల్ల ప్రాబ్లం వచ్చింది అండ్ డాక్టర్ 70% ప్యాంక్రియాస్ తీసేశారు. దానివల్ల ఇన్సులిన్ అనేది డెఫినెట్గా ఇవ్వాల్సి వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లు 2 హార్మోన్స్ ఇవ్వాల్సి వస్తుంది. షుగర్కి మరీ తక్కువ కాకుండా అండ్ షుగర్ అనేది మరీ ఎక్కువ కాకుండా ఇన్సులిన్ కంపల్సరీ అవసరం వస్తుంది. క్వశ్చన్ ఏంటంటే ఫుడ్ తర్వాత తిన్న తర్వాత పోస్ట్ లంచ్ అనేది 250+ వస్తుంది. టాబ్లెట్స్ అనేది ఎలాంటి ఇవ్వలేదు సార్. నేను మీకు ఒక ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏముంటుందంటే సార్ 70% ప్యాంక్రియాస్ రిమూవ్ చేసిన తర్వాత డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది మీకు ఉంటుంది. కాకపోతే ఒక్కసారి మీరు రీడిస్కస్ చేయండి మీ డాక్టర్తోని, ఎవరైతే మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నారో. బికాజ్ దీంట్లో మీకు 70% ప్యాంక్రియాస్ రిమూవ్ చేసిన తర్వాత ఇన్సులిన్ అనేది డెఫినెట్గా మీ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా మీకు పోస్ట్ లంచ్ అనేది షుగర్ ఎక్కువగానే ఉంటుంది. సో మీరు దానికి కాంపెన్సేట్ చేయడానికి కొంచెం డయట్ అండ్ ఎక్సర్సైజెస్ మీరు ఫాలో చేయండి. 40+ ఏజ్ కాబట్టి రన్నింగ్, జాగింగ్ అలాంటివి చేయొద్దు. నార్మల్ బ్రిస్క్ వాకింగ్ అట్లాంటివి మీరు చేయాలి అండ్ మెడిటేషన్, యోగా మీరు చేయొచ్చు. దీని తర్వాత కూడా సపోజ్ అది నార్మల్ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా మేబీ మీకు వేరే ట్రీట్మెంట్ కూడా అవసరం వస్తుంది. ఒక్కసారి మీ కన్సర్న్ డాక్టర్కి మీరు కన్సల్ట్ అవ్వండి. అండ్ ఎస్, ఒక 1-2 months తర్వాత మీరు డెఫినెట్గా కావాలంటే మీ రిపోర్ట్స్ అండ్ ఇవన్నీ డిస్కషన్ అయిన తర్వాత మీ డాక్టర్ హిస్టరీ తీసుకున్న తర్వాత మీకు అగైన్ వేరే మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే డెఫినెట్గా ఒక్కసారి హోమియోపతి మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి కన్సల్ట్ అవ్వచ్చు. ప్రెజెంట్గా అయితే మీ ఎవరైతే డాక్టర్ ట్రీట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే మీరు కన్సల్ట్ చేసి అగైన్ ఫర్దర్గా ఏమైనా టాబ్లెట్స్ అవసరం ఉంటే మీరు అది వేసుకోవాల్సి ఉంటుంది సార్. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. శివాని గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో. నమస్తే అండి శివాని గారు. నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. మేడం. ఎస్ శివాని గారు చెప్పండి, నేను వింటున్నాను. నాకు PCOD ప్రాబ్లం ఉంది మేడం. ఏజ్ ఎంత శివాని గారు? నాకు 37 మేడం. ఓకే రైట్. సో ప్రెగ్నెన్సీస్ కంప్లీట్ అయినాయా? లేదు మేడం. లేదు. ఓకే ఓకే రైట్. ఇప్పుడు నేను IVF తీసుకుంటున్నాను మేడం. సారీ, ఇన్సులిన్ తీసుకుంటున్నారా? IVF ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మేడం. IVF ట్రీట్మెంట్. ఓకే రైట్. అయితే షుగర్ టెస్ట్ తీసుకుంటే ఏంటంటే ఏం తినక ముందు ఏంటంటే 139 వచ్చింది. రైట్. ఎస్, తినక ముందు 139 వచ్చింది శివాని గారు. తిన్నాక 190 వచ్చింది మేడం. 190. ఓకే 190. అయితే ఒక 15 days వరకు మనకి ఏంటి మెడిసిన్ ఏం వాడకుండా ఫుడ్ కంట్రోల్ తోటి టెస్ట్ చేయమని చెప్పారు మేడం. రైట్. ఆ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 15 days తర్వాత చేపిస్తే 15 days తర్వాత ఎంత వచ్చింది శివాని గారు? టెస్ట్ చేస్తే 110 వచ్చింది మేడం. 110. 110 మేడం. రైట్. ఓకే.
అది తిన్నాక 184 వచ్చింది మేడం. 184, ఓకే రైట్. 184 గ్లూటాఫార్మ్ అది ఒక టాబ్లెట్ పెట్టాను మేడం. రైట్. అయితే మరి అది ఎట్లా కంట్రోల్ అవుతుంది, ఎంతవరకు అంటే షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, నేను ఎలాంటి శ్రీకారం తీసుకోవచ్చు అనేది. రైట్. ఓకే అండి, మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి, నేను మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను. కాలర్ గారు అడిగింది, ఎస్ అండి, కాలర్ గారు అడిగింది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ నడుస్తుంది పీసీఓడి గురించి. జనరల్గా పీసీఓడి అనేది ఆడవాళ్ళలో ఏదైతే 2 ఓవేరీస్ అండాశయాలు ఉంటాయో దాంట్లో నంబర్ ఆఫ్ సిస్ట్ అనేది పెరిగిపోవడం వల్ల ఆ ప్రాబ్లమ్కి పీసీఓడి అంటారు. దాంట్లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటుంది. ఈవెన్ ప్రెగ్నెన్సీ కూడా మేజర్ పీసీఓడి ఉన్నదంటే ప్రెగ్నెన్సీ రావడం డిఫికల్ట్ అయిపోతుంది. దాని ద్వారా ఐవీఎఫ్ కంపల్సరీ ఉంటుంది. కాకపోతే పీసీఓడిలో ఒక చాలా ఇంపార్టెంట్ మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పీసీఓడి పేషెంట్స్ డయాబెటిక్ అయిపోతారు. ప్రెజెంట్గా మీరు ట్రీట్మెంట్ కూడా వాడుతున్నారు. సో డాక్టర్ చెప్పినట్లు తను శివాని గారు అనేది 15 డేస్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది డయట్ కంట్రోల్ చేసిన తర్వాత. ప్రెజెంట్గా ఒక మెడిసిన్ స్టార్ట్ చేశారు. బికాస్ పోస్ట్ లంచ్ డయట్ చేసిన తర్వాత కూడా 180 మాత్రమే వస్తుంది. ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ అనేది రావాలంటే ఈ షుగర్ అనేది పోస్ట్ లంచ్ 140కి రావాలి. ఫాస్టింగ్ ఆల్రెడీ నార్మల్ అయిపోయింది, 110 అనేది నార్మల్. శివాని గారు, నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే పీసీఓడిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇది ఒక ఛాలెంజింగ్ కండిషన్. కాకపోతే ఈ ఛాలెంజెస్కి డెఫినెట్గా ఒక సొల్యూషన్ ఉంది. మీరు మార్నింగ్ కంపల్సరీ 1 అవర్ టు 1.5 అవర్ మంచి ఒక సరిగ్గైన ట్రైన్డ్ ప్రొఫెషనల్ దగ్గర యోగా అనేది కంపల్సరీ స్టార్ట్ చేయాలి. దీంతో మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది. సో దాట్ ఈ 180 పోస్ట్ లంచ్ ఏదైతే ఉందో అది 140 వరకు వచ్చే ఛాన్సెస్ అనేది విదిన్ ద నెక్స్ట్ 2 మంత్స్లో పాసిబుల్ అనేది ఉంటుంది. సెకండ్, డెఫినెట్గా లో జిఐ ఫుడ్స్ మీరు తీసుకుంటూ ఉంటారు, బట్ ఎస్ దానికి కొంచెం రెగ్యులర్గా తీసుకోండి. దీంతో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ అగైన్ యోగా ద్వారా, డీప్ బ్రీదింగ్ ద్వారా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది పాసిబుల్ ఉంటుంది. జనరల్గా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో బికాస్ నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మన బాడీ అండ్ మైండ్ అనేది 2 కూడా ఎగ్జాస్ట్ అయిపోతాయి, కొంచెం అలసిపోతూ ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కాంపెన్సేట్ చేయడానికి ఫుడ్ అనేది 3 to 4 అవర్స్లో ఒకసారి స్మాల్ మీల్ తీసుకోండి. చిన్నగా మీరు తినండి, ఒకటేసారి అనేది మీరు తీసుకోవద్దు ఫుడ్ అనేది ఏదైతే మీరు ఫుడ్ తీసుకుంటున్నారో. సో డెఫినెట్గా ఇది పాసిబుల్ ఉంటుంది ఇవన్నీ చేసిన తర్వాత. అండ్ లాస్ట్ థింగ్, మీరు వాటర్ ఇంటేక్ ఏదైతే ఉంటుందో అట్లీస్ట్ 3 లీటర్స్ అనేది మీకు ఫుల్ డేలో ఉండాలి. అండ్ ఒక్కటేసారి వాటర్ అనేది తాగకుండా ఉంటే నెక్స్ట్ 2 మంత్స్లో మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ 90% అనేది ఉంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, రామారావు గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. మేడం అంటే మేము మొన్న HbA1c తీసుకున్నాం మేడం. రైట్ సార్, ఎంత వచ్చింది? నమస్తే మేడం. నమస్తే సార్, HbA1c ఎంత వచ్చింది సార్? HbA182 వచ్చింది మేడం. సారీ సార్, HbA1c 182 వచ్చింది మేడం. నో సార్, HbA1c విదిన్ 10 ఉంటుంది సార్. 182 మీకు పోస్ట్ లంచ్ కానీ ఫాస్టింగ్ ఉండొచ్చు. 182 వచ్చింది మేడం. 182 వచ్చిందా HbA1c? ఓకే రైట్ సార్, క్వశ్చన్ అడగండి సార్. నో ప్రాబ్లం, క్వశ్చన్ అడగండి. రైట్ సార్, సార్ మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి సార్. ఈ 15 డేస్ లో కొంచెం మాకు సింప్టమ్స్ కనిపిస్తున్నాయి మేడం. సారీ సార్, ఏం కనిపిస్తుంది 15 డేస్లో? సిమ్టమ్స్. రైట్ సార్, ఏజ్ 42 years. సిమ్టమ్స్లో వెయిట్ లాస్, ఎక్కువ ఆకలి రావడం, యూరిన్, కాల్ పీకడు అన్ని ఇది అవుతాయి మేడం. రైట్ సార్. మెడిసిన్ స్టార్ట్ చేశారా చేయలేదా సార్? లేదు మేడం, చేయలేదు మేడం. చేయలేదు. ఓకే సార్, మీరేం చేస్తారు సార్? ప్రొఫెషన్ ఏంటిది? నేను ప్రొఫెసర్ ఇంజనీర్ మేడం. ఓకే సార్, రైట్ సార్. సో మెడిసిన్స్ అయితే మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఫైన్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి సార్. సో కాలర్ గారు ఏజ్ వచ్చేసి 40+ ఉంది. HbA1c చాలా హై వచ్చింది. అండ్ సిమ్టమ్స్, డయాబెటీస్లో ఏదైతే సిమ్టమ్స్ ఉంటాయో సడన్గా వెయిట్ తగ్గిపోవడం, ఎక్కువగా ఆకలి కావడం, ఎక్కువగా యూరిన్ వెళ్ళడం అండ్ ఎక్కువగా దాహం అవ్వడం, ఇది నార్మల్గా సిమ్టమ్స్ ఉంటాయి, అందరికీ ఇది తెలిసిన విషయం. అది ప్రెజెంట్గా చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మెడిసిన్ ఏది స్టార్ట్ చేయలేదు. సార్, నేను మీకు ఒక ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే ఒక రిక్వెస్ట్ చేస్తాను మీకు, ప్లీజ్ మీరు ప్రెజెంట్గా జనరల్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మీ ఏజ్ 40+ ఉంది. ఈ కండిషన్లో ఎప్పుడైతే
HbA1c చాలా హై ఉంటుంది, షుగర్ అన్కంట్రోలబుల్ ఉంటుందో, సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి, తప్పకుండా మీరు ఫస్ట్ ఒక 6 months జనరల్ మెడిసిన్ స్టార్ట్ చేయండి. నార్మల్ మెడిసిన్స్ మీకు ఏదైతే డాక్టర్స్ రాసి ఇచ్చారో అది. అండ్ కంపల్సరీ మీకు హార్ట్ అండ్ కిడ్నీకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దీనికి సీరియస్గా తీసుకునే మెడికేషన్స్ యూజ్ చేయండి సార్. దాని తర్వాత మీరు ఇలాంటి హోమియోపతి ఇంటర్నేషనల్లో కన్సల్ట్ కావాలంటే డెఫినెట్గా అవ్వచ్చు సార్. అప్పుడు మీకు ఫర్దర్గా ఇంకా ఇంప్రూవ్మెంట్ కోసానికి మీకు మెడిసిన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ప్రెజెంట్గా కంపల్సరీ మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ తప్పకుండా స్టార్ట్ చేయండి సార్. ఓకే మ్యామ్, అంటే డయాబెటీస్ వల్ల ఎటువంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది అండ్ వేటికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందంటారు? ఎస్, సో నార్మల్గా డయాబెటీస్లో ఇట్లాంటి అన్కంట్రోల్ డయాబెటీస్ ఎప్పుడైతే ఉంటుందో, అంటే మెడిసిన్స్ యూస్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే రిపోర్ట్స్ చెప్పిస్తారో ఫాస్టింగ్ కానీ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అనేది నార్మల్గా రాదు. పోస్ట్ లంచ్ అనేది నార్మల్గా 250-300+ వస్తుంది మెడిసిన్స్ వాడుతున్నారు అయినప్పటికీ కూడా. సో అలాంటి కండిషన్స్కి అన్కంట్రోల్ డయాబెటీస్ అంటారు. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎవరైతే చాలా లాంగ్ టైం నుంచి మోర్ దెన్ 10 years నుంచి వాళ్ళు డయాబెటిక్ ఉన్నారు అండ్ అన్కంట్రోల్ డయాబెటీస్ కూడా ఒక 2-3 years నుంచి ఉన్నది అంటే వాళ్ళకి న్యూరలాజికల్ కండిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దీనికి కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. అంటే డయాబెటీస్ ఎక్కువ, షుగర్ ఎక్కువగా, బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి నర్వ్స్ అనేది సరిగ్గా పనిచేయదు. స్పెషల్గా చేతుల్లో అండ్ అరికాలలో మంట, నమ్నెస్, టింగ్లింగ్ అంటే మొద్దుబారినట్లు అండ్ రెటైనోపతి అంటే సరిగ్గా కళ్ళు చూపకపోవడం, ఇలాంటి చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. సో ఎవరికైతే డయాబెటీస్ ఉంది, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నది, వాళ్ళు తప్పకుండా షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ మన ఇండియన్ రేంజ్ ప్రకారంగా, ఇండియన్ డాక్టర్స్ ప్రకారంగా 200 లోపల పోస్ట్ లంచ్ ఉంటేనే ఇలాంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఇలాంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ వెయిట్ ఎప్పుడైతే అబ్నార్మల్గా తగ్గుతుంది మన హోమియోపతిలో డయాబెటిక్ కండిషన్స్లో ఈజీగా ఇది పాసిబుల్ ఉంటుంది దానికి కంట్రోల్ చేయడం. కాకపోతే రివర్స్ చేయడానికి జనరల్గా డాక్టర్స్ ఇది కంప్లీట్గా రివర్స్ అవుతుంది అని జనరల్గా ఎవరు కూడా చెప్పారు. బట్ ఎస్, కంట్రోల్ డెఫినెట్గా ఉంటుంది. 70% కేసెస్లో మనకు సక్సెస్ రేట్స్ అనేది ఉంటుంది, 70-80% కేసెస్లో. బికాస్ దీంట్లో డయట్, ఎక్సర్సైజ్ అండ్ మెడిసిన్స్ ది కాంబినేషన్ అనేది ఉంటుంది. ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే ఏ కండిషన్కి ఎప్పుడు కూడా పనికిరాదు. సో ఎస్, ఎవరికైతే డయాబెటీస్ ఉన్నది వాళ్ళు మెడిసిన్స్ కూడా యూజ్ చేయాలి, సరిగ్గా డయట్ కూడా చేయాలి అండ్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా అది కంట్రోల్లో ఉంటుంది అండ్ చాలా మీకు మినిమంగా అది ఎఫెక్ట్ అనేది చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కుముద్ గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.